సౌత్ ఇండస్ట్రీ వేస్ట్. ఇక్కడ హీరోయిన్లను చూసే ఆ చూపుల్లో అస్సలు గౌరవం ఉండదు. అవును. సౌత్ సినిమా ఇండస్ట్రీని ఉద్దేశించి మిల్కీ బ్యూటీ తమన్నా పేల్చిన ఈ బాంబ్ ఇప్పుడు టాలీవుడ్, కోలీవుడ్‌ని షేక్ చేస్తుంది. ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్లుగా ఏ ఇండస్ట్రీ అయితే లైఫ్ ఇచ్చిందో, ఏ ఇండస్ట్రీ వల్ల స్టార్ హీరోయిన్ అయిందో, ఇప్పుడు అదే సౌత్ ఇండస్ట్రీపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. అసలు తమన్నా అంతలా ఫైర్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఐటెమ్ సాంగ్స్ అనే పదంపై ఆమె ఎందుకు అసహనం వ్యక్తం చేసింది? ఈ వీడియోలో టోటల్ ఇన్సైడ్ స్టోరీని తెలుసుకోబోతున్నాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. హలో గైస్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. టాలీవుడ్, కోలీవుడ్లలో దాదాపుగా 2 దశాబ్దాలుగా టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రజెంట్ బాలీవుడ్లో సిరీస్లు, సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ రీసెంట్గా ఫోర్బ్స్ ఇండియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీపై మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేసింది. బాలీవుడ్తో పోలుస్తూ మన ఇండస్ట్రీలో ఉన్న మేల్ డామినేషన్ ఎండగట్టింది. దీంతో నెటిజన్లు తమన్నాపై విపరీతంగా ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అసలు తమన్నా ఏమందో పూర్తి డీటెయిల్స్లోకి వెళ్దాం. మ్యాటర్లోకి వస్తే రీసెంట్గా పెద్ది సినిమాపై జరిగిన కొన్ని కాంట్రవర్సీస్ నేపథ్యంలో కమర్షియల్ సినిమాల్లో మహిళలను చూపించే కోణంపై తమన్నా ఓపెన్ అయింది. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హిందీ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు తనకు నచ్చినట్లు ఉండే స్పేస్, ఫ్రీడమ్ ఉంటాయట. అక్కడ కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు లేదా గ్లామర్ పాత్రలు అని క్లియర్ డిఫరెన్స్ ఉంటుందట. కానీ సౌత్ సినిమాల్లో పరిస్థితి చాలా భిన్నంగా, ఇబ్బందికరంగా ఉంటుందంటూ అభిప్రాయపడింది ఆమె. 2 దశాబ్దాలుగా స్టార్డమ్ ఇచ్చి నెత్తిన పెట్టుకున్న ఇండస్ట్రీలోనే ఇబ్బందికరమైన చూపులు ఉన్నాయంటూ తమన్నా కామెంట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నేను సౌత్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇక్కడ వాతావరణం ఎలా ఉంటుందో అర్థం చేసుకున్నాను. ఇక్కడ మహిళలను చూసే చూపు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. సౌత్ ఇండస్ట్రీలో మహిళలు కొన్నిసార్లు అలాంటి చూపులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ చూపుల్లో ఎల్లప్పుడూ రెస్పెక్ట్ కనిపించదు అని కుండబద్దలు కొట్టింది. ఈ రకమైన వాతావరణం మహిళా కళాకారులకు కొంత అసౌకర్యాన్ని కలిగిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అంతటితో ఆగలేదు. మెయిన్ స్ట్రీమ్ సౌత్ ఇండియన్ సినిమాల్లో మహిళలు మల్టీ టాస్కింగ్ పాత్రలు పోషించాల్సి ఉంటుందంటూ చెప్పింది. అంటే ఒకే సినిమాలో హెవీ ఎమోషన్స్ ఉన్న సీన్స్లోనూ నటిస్తూనే వెంటనే ఇంకొక సీన్లో గ్లామర్ ఒలకబోయాలి, మాస్ పాటల్లో హెవీ స్టెప్పులు వేయాలి. ఇలా అన్నీ ఒకేసారి చేయాల్సి రావడం వల్ల హీరోయిన్లపై ఎక్కువ భారం పడుతోందట. ఇలాంటి విపరీతమైన స్ట్రెస్, ఎక్స్పెక్టేషన్స్ మధ్య నిలదొక్కుకోవడమే సౌత్ హీరోయిన్లకు అతిపెద్ద సవాల్ అంటూ తమన్నా అంటుంది. బాలీవుడ్లో లాగా ఇక్కడ కంఫర్ట్ జోన్ ఉండదని, ఒక హీరోయిన్గా నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని ఇండస్ట్రీ ఇన్సైడ్ రియాలిటీని బయటపెట్టింది. ఇక ఈ మధ్య కాలంలో పెద్ద సినిమా సాంగ్స్ విషయంలో ఐటమ్ సాంగ్స్ లిరిక్స్పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. ఇవంతా మనం చూస్తూనే ఉన్నాం. దీనిపై ఐటమ్ సాంగ్స్ స్పెషలిస్ట్ అయినటువంటి తమన్నా తన స్ట్రాంగ్ ఒపీనియన్ చెప్పింది. సినిమాల్లోని ప్రత్యేక గీతాలను ఐటమ్ సాంగ్స్ అని పిలవడాన్ని తమన్నా తీవ్రంగా వ్యతిరేకించింది. తనకు ఈ లేబుల్ అస్సలు నచ్చదని స్పష్టం చేసింది. పాటలో స్టెప్పులేస్తే అది కేవలం వినోదం, దానికి ఐటమ్ అని ట్యాగ్ చేసి మహిళలను ఒక వస్తువులా చూడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అంటుంది మిల్కీ బ్యూటీ. ఇలాంటి పదాలు డాన్స్ చేసే హీరోయిన్లను కేవలం ఒక వస్తువులా చిత్రీకరిస్తాయి. ఒక కళాకారిణిగా ఆ పాట కోసం వారు పడే శ్రమను, వారి ప్రతిభను ఈ పదం పూర్తిగా కించపరుస్తుంది. వాటిని కేవలం ఒక పార్టీ సాంగ్స్లో మాత్రమే చూడాలి అంటోంది తమన్నా. దీనికి ఉదాహరణగా కరీనా కపూర్, చమక్ చల్లో, కత్రినా కైఫ్, షీలా కీ జవానీ, చిక్నీ చమేలి వంటి సాంగ్స్ గురించి చెప్పింది. ఆ పాటల్లో హీరోయిన్స్ చూపించే హుందాతనం, డాన్స్ను వయసుతో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు. కాబట్టి వీటిని కేవలం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా చూడాలి తప్ప ఐటమ్ సాంగ్స్ అనొద్దంటూ క్లారిటీ ఇచ్చింది. కట్ చేస్తే సౌత్ ఇండస్ట్రీపై తమన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాక్ ఫైర్ అయ్యాయి. నెటిజన్లు, సౌత్ ఆడియన్స్ మిల్కీ బ్యూటీపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. తెలుగు, తమిళ సినిమాలే కదా నీకు లైఫ్ ఇచ్చింది, ఇక్కడే స్టార్డమ్ సంపాదించుకొని కెరీర్ సెట్ చేసుకుని ఇప్పుడు బాలీవుడ్లో ఆఫర్స్ రాగానే సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది పక్కాగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడం లాగే ఉందంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ ట్రోల్స్పై తమన్నా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కెరీర్ విషయానికి వస్తే తమన్నా లాస్ట్గా ఓదిలా 2లో కనిపించింది. ప్రజెంట్ సిద్ధార్థ్ మల్హోత్రాతో వ్యాన్ అనే హిందీ సినిమాలో, అలాగే రాగిని ఎంఎంఎస్ 3లో నటిస్తూ బాలీవుడ్లో బిజీగా ఉంది. ఇక కాంట్రవర్సీస్ పక్కన పెడితే రీసెంట్గా తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్లో గ్రాండ్గా జరిగింది. ఈ వెడ్డింగ్ వేడుకకు తమన్నా హాజరైంది. అక్కడ మన సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్తో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా మారాయి. ఇద్దరు ట్రెడిషనల్ గోల్డ్ కలర్ పట్టు చీరల్లో హెవీ జ్యువెలరీతో దేవకన్యలా మెరిసిపోతున్నారు. ఈ ఫోటోలతో పాటుగా తమన్నా రాసుకొచ్చిన ఎమోషనల్ పోస్ట్ అందరి హార్ట్స్ని టచ్ చేసింది.
ఫెయిరీ టేల్స్ నిజంగానే ఉంటాయి. ఈరోజు నేను అలాంటిది ఒకటి చూశాను అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు జీవిత ప్రయాణంలో దొరికే స్నేహితులే అత్యంత విలువైన వారు. అలాంటి స్నేహితులే చివరి వరకు కుటుంబ సభ్యుల్లా మారిపోతారు అంటూ బంధాల గురించి ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్, బింద్రా మాస్టర్లతో కలిసి దిగిన సరదా ఫోటోలను కూడా షేర్ చేస్తూ కొంచెం మస్తీ, అల్లరి తప్పనిసరి అంటూ నవ్వులు పంచుకుంది. విశేషం ఏంటంటే ఈ పెళ్లిలో తమన్నా తను స్వయంగా డిజైన్ చేసిన ఫైన్ జ్యువెలరీని ధరించిందట. నేను చేసిన నగలను నేనే ధరించి ఇలాంటి స్పెషల్ అకేషన్‌లో కనిపిస్తానని ఎప్పుడు అనుకోలేదు అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి మిల్కీ బ్యూటీ తమన్నా పంచుకున్న విషయాలు. అలాగే ఖుష్బూ కూతురి పెళ్లి విశేషాలు. సౌత్ ఇండస్ట్రీలో మహిళలను చూసే చూపులో గౌరవం ఉండదన్న తమన్నా వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే సౌత్ ఇండస్ట్రీలో అలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? లేక స్టార్డమ్ వచ్చాక తమన్నా సౌత్‌ని తక్కువ చేసి మాట్లాడుతుందా? కాబట్టి వీటిని కేవలం ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా చూడాలి తప్ప ఐటెమ్ సాంగ్స్ అనొద్దంటూ క్లారిటీ ఇచ్చింది. కట్ చేస్తే సౌత్ ఇండస్ట్రీపై తమన్నా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో బ్యాక్ ఫైర్ అయ్యాయి. నెటిజన్లు సౌత్ ఆడియన్స్ మిల్కీ బ్యూటీపై తీవ్ర స్థాయిలో ట్రోల్స్ వర్షం కురిపిస్తున్నారు. తెలుగు, తమిళ సినిమాలే కదా నీకు లైఫ్ ఇచ్చింది. ఇక్కడే స్టార్డమ్ సంపాదించుకొని కెరీర్ సెట్ చేసుకొని ఇప్పుడు బాలీవుడ్లో ఆఫర్స్ రాగానే సౌత్ ఇండస్ట్రీని తక్కువ చేసి మాట్లాడతావా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇది పక్కాగా ఏరు దాటిన తర్వాత తెప్ప తగలబెట్టడం లాగే ఉందంటూ ఫైర్ అవుతున్నారు. మరి ఈ ట్రోల్స్పై తమన్నా ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. కెరీర్ విషయానికి వస్తే తమన్నా లాస్ట్గా ఓదిలా 2లో కనిపించింది. ప్రజెంట్ సిద్ధార్థ్ మల్హోత్రాతో వ్యాన్ అనే హిందీ సినిమాలో, అలాగే రాగిని ఎంఎంఎస్ 3లో నటిస్తూ బాలీవుడ్లో బిజీగా ఉంది. ఇక కాంట్రవర్సీస్ పక్కన పెడితే రీసెంట్గా తమన్నా సోషల్ మీడియాలో షేర్ చేసిన కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి. అలనాటి స్టార్ హీరోయిన్ ఖుష్బూ కూతురు అవంతిక పెళ్లి గోవాలోని ఒక లగ్జరీ రిసార్ట్లో గ్రాండ్గా జరిగింది. ఈ వెడ్డింగ్ వేడుకకు తమన్నా హాజరైంది. అక్కడ మన సౌత్ క్వీన్ త్రిషా కృష్ణన్తో కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్గా మారాయి. ఇద్దరు ట్రెడిషనల్ గోల్డ్ కలర్ పట్టు చీరల్లో హెవీ జ్యువెలరీతో దేవకన్యలా మెరిసిపోతున్నారు. ఈ ఫోటోలతో పాటుగా తమన్నా రాసుకొచ్చిన ఎమోషనల్ పోస్ట్ అందరి హార్ట్స్ని టచ్ చేసింది. ఫెయిరీ టేల్స్ నిజంగానే ఉంటాయి. ఈరోజు నేను అలాంటిది ఒకటి చూశాను అంటూ పోస్ట్ చేసింది. అంతేకాదు జీవిత ప్రయాణంలో దొరికే స్నేహితులే అత్యంత విలువైన వారు. అలాంటి స్నేహితులే చివరి వరకు కుటుంబ సభ్యుల్లా మారిపోతారు అంటూ బంధాల గురించి ఎమోషనల్‌గా పోస్ట్ చేసింది. ప్రముఖ కొరియోగ్రాఫర్ సుందరం మాస్టర్, బింద్రా మాస్టర్లతో కలిసి దిగిన సరదా ఫోటోలను కూడా షేర్ చేస్తూ కొంచెం మస్తీ, అల్లరి తప్పనిసరి అంటూ నవ్వులు పంచుకుంది. విశేషం ఏంటంటే ఈ పెళ్లిలో తమన్నా తను స్వయంగా డిజైన్ చేసిన ఫైన్ జ్యువెలరీని ధరించిందట. నేను చేసిన నగలను నేనే ధరించి ఇలాంటి స్పెషల్ అకేషన్‌లో కనిపిస్తానని ఎప్పుడు అనుకోలేదు అంటూ గర్వంగా చెప్పుకొచ్చింది. సో ఫ్రెండ్స్, ఇవి ఇవాల్టి మిల్కీ బ్యూటీ తమన్నా పంచుకున్న విషయాలు. అలాగే ఖుష్బూ కూతురి పెళ్లి విశేషాలు. సౌత్ ఇండస్ట్రీలో మహిళలను చూసే చూపులో గౌరవం ఉండదన్న తమన్నా వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ ఏంటి? నిజంగానే సౌత్ ఇండస్ట్రీలో అలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారా? లేక స్టార్డమ్ వచ్చాక తమన్నా సౌత్‌ని తక్కువ చేసి మాట్లాడుతుందా? ఐటెమ్ సాంగ్ అనే పదాన్ని బ్యాన్ చేయాలన్న డిమాండ్పై మీ అభిప్రాయం ఏంటి? క్రిందున్న కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్తో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ సినీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.